ఇవాళ పవన్ కళ్యాణ్ పాల్గొనే సభలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ నుండి తెలుసుకుందాం. నేతాజీ, వాళ్ళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ సభల్లో పాల్గొనబోతున్నారు, ఏ జిల్లాల్లో పర్యటించబోతున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 20 బహిరంగ సభలను నిర్వహించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా 3 బహిరంగ సభల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ముందుగా నెల్లూరులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిసిఆర్ కళ్యాణ మండపం వద్ద ఈ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే కోవూరు ఉందో కోవూరు సౌత్ బీటీ కాలనీలో అక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తర్వాత ఇంకోటి కావలి డిప్లమెంట్ వద్ద ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ రోజు 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ఇటు అన్నదాతలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే 5,000 రూపాయలు ఉందో దాని మీదే మొట్టమొదటి సంతకం పెడతా అన్నారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగానే. ఆ తర్వాత రైతు సహాయానికి సంబంధించి 8,000 రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దాని 2వ సంతకం, మహిళలకు సంబంధించిన 2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ దానికి సంబంధించి 3వ సంతకం. మొత్తంగా ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా తొలి సంతకం అదే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దీన్ని అటు మహిళలు, ఇటు అన్నదాతలు, ప్రజలంతా కూడా స్వీకరిస్తున్నారని చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు మంగళహారతులు పడుతున్నారు. జన సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ని మూల వర్షంతో తడిసి ముద్ద చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రతి బహిరంగ సభలో తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్తూనే అధికార విపక్షాల వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటుందన్నది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని జోరెత్తిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనం కొర